బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 040690344. వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారు, గౌరవ శాసనసభ్యులు జై నాగేశ్వరరెడ్డి గారు, ఈరోజు మీ భూమి మీ హక్కు కల్లుగుట్ల గ్రామానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. రాబోయే రోజుల్లో ఎవరి వల్ల ఇబ్బందులు లేకుండా మీ భూమికి భద్రత ఇచ్చిన ఈరోజు నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోండి, ఎవరు లేరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కూర్చోండి, 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. ఎవరైనా సరే అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకొని వస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మీరు గమ్మన కూర్చోండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, ఎవరు చెప్పినా వింటాను. ఎవరైనా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా. మీకు ఒక భద్రత ఇవ్వాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి. మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన, నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు. నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను. ఒకటి, మీ భూమి. మళ్ళీ నేను విషయాలు చెప్తాను. దానికి కావలసిన నీరు ఇవ్వడం, అదేవిధంగా సాగు కూడా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని, సాగునీటి సంఘాల మీటింగులు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను. ఈరోజు సూపర్ 6,
సూపర్ హిట్ చేశామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2, అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం. ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీస్ కానీ, ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అదే మరిగా ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం. భూమి. మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి. నేను ఎన్నికల ముందు చెప్పాను, మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం. మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు, వారసత్వంగా మీకు వచ్చిన భూమి. ఆ భూమి మీద ఆయన ఫోటో. అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక దురుద్దేశం ఉంది దీంట్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోతే కష్టాలు మళ్ళా వస్తాయి. ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు. అంటే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చారు. మీ భూములన్నీ ఒక ల్యాండ్ టైటిలింగ్ పరిధిలోకి తీసుకొచ్చి ఎక్కడన్నా విభేదాలుంటే ఎవ్వరికి అప్పీల్ చేయడానికి హైకోర్టుకే పోవాలి. రెండోది, దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎవరు కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, వీళ్ళు పెత్తనం చేస్తారు. ఆ రోజు అట్టు కాకుండా ఆయన సొంత మనుషులు పెట్టుకున్నాడు పులివెందల్ని తెచ్చి. అంటే మీ జుట్టు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడన్నా కానీ ఓటేయకపోతే జుట్టు బట్టి లాగడానికి, జుట్టు పీకడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఆ రోజు చెప్పాను, ఇది అన్యాయం అని చెప్పాను. మూడోది, మీ పొలం గట్ల దగ్గర సర్వే నెంబర్ రాళ్లేస్తే గెలాక్సీ గ్రెనేడ్ తీసుకొచ్చి ఆయన బొమ్మ వేసుకుని ఇంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటో చూడాలి, పిల్లలు స్కూలుకు పోతే ఆయన ఫోటో చూడాలి, భూమి దగ్గరికి పోతే ఆయన ఫోటో చూడాలి. ఇది శాడిజం కాకపోతే ఏంటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 700 కోట్ల రూపాయలు సర్వే రాళ్లకు తగలేసిన పెద్ద మనిషి మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత దుర్మార్గుడంటే అంత దుర్మార్గుడు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నిన్నే ఒక అతను వస్తే నేనే షాక్ అయ్యా. చాలా జరిగాయి. ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు వస్తున్నాయంటే, అర్జీలు వస్తున్నాయంటే 100% భూ సమస్యలు. ఈ దుర్మార్గులు ఏం చేశారంటే, మీ భూమి మీద ఉంటే ఆ ఊరిలో ఒక చోటా నాయకుడు ఉంటాడు. ఆ చోటా నాయకుడు కూడా ఒక రౌడీ. వాళ్ళు మీ భూమి అడుగుతారు, మీరు ఇవ్వనంటే రికార్డులో 22A కింద పెడతారు. మీ భూమి 22A కింద రికార్డులో పెడితే ప్రభుత్వ భూమి అయిపోతుంది. అంటే మీరు ఒప్పుకుంటే తక్కువ ధరకిస్తే మీరు లావాదేవీలు అవుతాయి, ఒప్పుకోకపోతే ప్రభుత్వ భూమి అయిపోతుంది. ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా పెట్టేశారు. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇవన్నీ చాలా వచ్చాయి మాకు. నిన్నే ఒక అతను వస్తే షాక్ అయ్యా. దీనికి సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని
ఆనాటి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన తప్పేం లేదు, ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంది. ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. హెలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి? భూమన కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు హెలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు. ఆ 10 ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు. వాళ్ళు ఇస్తే మళ్ళా ఏమవుతుందని 75 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది. భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్, ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా హెలిప్యాడ్ వచ్చింది. హెలిప్యాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు. రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు. దాని మీద 22A పెట్టారు. అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం తమ్ముళ్ళు విచిత్రం చూశారా? ఇదే డాక్యుమెంట్. నిన్నొచ్చి ఆయన అంటున్నాడు, సార్ మేము కొనుక్కున్నాం, కొనుగోళ్లు చేశాం, 1956 నుంచి క్రానలాజికల్ గా రికార్డులు ఉన్నాయి, మీరు చూడండి అంటే నేను చూస్తే, నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ 2-3 ఉంటే అందరికీ పట్టాలు ఇమ్మన్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 56 నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్. ఈ పక్క ఒకటి ఉంది హెలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద నుండేది ఆయన ప్యాలెస్. ఇక్కడి నుంచి అక్కడ హెలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు. మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే 100 మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 190% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడో చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను. మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది QR కోడ్ పెట్టాను. QR కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం కూడా నిద్రపోయే మునుపు మళ్ళా చూసుకోవచ్చు. మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది. ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉండేటి కాదు. MRO అనుకుంటే 22A కింద పెట్టేసేవాడు వాళ్ళ ఒత్తిడి భరించలేక. కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన PD యాక్ట్ కూడా పెట్టాను.
తమాషా కాదు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. ఇంకో పక్కన మళ్ళీ అస్తవ్యస్తం కాకుండా మీ రికార్డ్స్ అన్నీ కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం. ఇప్పుడే మీకు అన్నీ ఇచ్చారు, అన్ని విషయాలు చెప్పారు. భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. మిమ్మల్ని రమ్మంటాం. వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు. మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు. మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం ఫుల్ ప్రూఫ్ గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఈ గ్రామానికి పట్టాదారు పాసు పుస్తకానికి ఇవ్వడానికి వచ్చాను. మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను. ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీపోన్ చేశాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను. అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీల్లేదు. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివి వినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడం నా ధ్యేయం. మీరు కూడా ఒకప్పుడు మనం చూశాం అన్నిటికీ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రతి నెల నేను మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతున్నాను, లెక్కలు చూస్తున్నాను. రెండోది, మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇస్తానే మళ్ళా ఒక ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే నేను టిక్ పెడుతున్నా, కాదు అంటే మళ్ళా ఎంక్వైరీ చేస్తా. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక జవాబుదారితనం వస్తుంది. భవిష్యత్తులో ఇది వస్తే మీకెక్కడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 279 గ్రామాల్లో ఈ నెలలో మన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. 1,16,870 మందికి పాస్బుక్లు సిద్ధంగా ఉన్నాయి. 91,038 మందికి పుస్తకాలు ఇప్పటికి పూర్తయినాయి. ఈరోజు నాతో కూడా పూర్తయినాయి, జిల్లాల్లో పూర్తి చేశాం. కర్నూలు జిల్లాలో 8,347 మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. మీ ఊర్లో మీరు చూస్తే 1,178 కొత్త పాసు పుస్తకాలని పంపిణీ చేశాం. ఇప్పుడే ఎంఆర్ఓని అడిగా, మీ యొక్క విఈఓని అడిగా, విఆర్ఓని ఇంకా సమస్యలున్నాయంటే 100% పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రలో ఈ గ్రామంలో ఇచ్చాం. అది చాలా తృప్తినిస్తుంది. ఇది కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు 37,40,000 పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ అయినాయి. ఇందులో 19 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 18,40,000 ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవి కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ 60 లక్షలు, ఈ 37 లక్షలు ఇస్తే మొత్తం 100% ప్రతి ఒక్కరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా అనౌన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. డిఫికల్ట్ ఎక్సర్సైజ్, కష్టం. యామారితే మొత్తం ప్రోగ్రామ్ని అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది.
అందుకే 1 సంవత్సరం పెట్టుకున్నాను. జనవరితో ప్రారంభించాను, ఫిబ్రవరిలో రెండోసారి వచ్చాను, మళ్ళా మార్చిలో వస్తా. డిసెంబర్ వరకు ఇదే పని మీద ఉండి మీ భూమికి భద్రత ఇచ్చే బాధ్యత నాదని రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదైతే ఇంకా మనకెవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మీరు చూస్తే డ్రోన్ పెట్టాం, ఒక పద్ధతి ప్రకారం పెట్టాం, ఎక్కడ సమస్య లేని విధంగా ఇవన్నీ తీసుకుపోతాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం కూడా రాబోయే రోజుల్లో భూ రికార్డులోనే కాకుండా మిగిలిన నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా. చాలా మంది ఒక అర్ధ సెంటు కోసరం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు. కొంచెం ఉదారంగా ఉండండి. లిటిగేషన్ వల్ల, తగాదాల వల్ల బజారు పాలయ్యేది మనమే. కష్టపడితే ఎంతైనా సంపాదించుకుంటాం, కానీ ఏదో ఒక మనస్తత్వం మొన్న నేను చూశాను. అన్న తమ్ముళ్ళు ఇద్దరు, తమ్ముడికి ఇల్లు రాసిచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే రేటు పెరిగింది. ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలని అన్న తమ్ముడి మీద గొడవ పెట్టుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మెంటల్గా మనందరం కూడా కావాలని ఏదైనా కానీ పట్టుబడతాం. ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి, బజారు పాలవుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భవిష్యత్తులో ఏదైనా కొత్తగా మీరు మిటేషన్ చేసుకోవాలన్నా, మొన్నే మీరు చెప్పాం, మీ వారసత్వంగా వచ్చే భూమి మీరు చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టి దర్జాగా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసే వస్తువు కూడా ఇచ్చేసాం. ఇంకో పక్క ఎక్కువ మొత్తం అయితే వాళ్ళకు 1000 రూపాయలే పెట్టాం. వారసత్వంగా వచ్చే భూమికి ట్యాక్సేషన్ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భూమి విషయం అయిన తర్వాత నాకు ప్రధానంగా వచ్చిన సమస్య, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీరు. ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తాను. నీటి సమస్య చూస్తే ఎక్కువగా మన జిల్లా కర్నూలు జిల్లా. నాకు అన్ని జిల్లాలు సునాయాసంగా సమస్య పరిష్కారం చేయగలుగుతాను. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు రతనాల సీమ. అలాంటిది ఈరోజు చూస్తే రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో ఉండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమకు న్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు కృష్ణా నీళ్లు నేరుగా సముద్రంలోకి పోయేటివి. చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే, చెన్నైకి నీళ్లు పైప్ లైన్లు ఇవ్వాలంటే ఇస్తాము, కానీ పైప్ లైన్ కాదు, కాలువల ద్వారా ఇస్తాం. నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి కూడా నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జలాలు బచావత్ అవార్డులో ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది. మిగులు నీరు మన హక్కు అని చెప్పి అంద్రి నీవా, తెలుగు గంగా, నగిరి గాలేరు ఇలాంటి నదులన్నీ కూడా అనుసంధానం చేసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, నదుల అనుసంధానం చేసి రాయలసీమని సస్యశ్యామలం చేస్తాను. నేను 3-4 సార్లు చెప్పాను మీ అందరికీ, రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాది. నీళ్ళిస్తే బంగారు బండే భూములున్నాయి, బంగారు పండించే మా రైతాంగం ఉన్నారు. ఈరోజు హార్టికల్చర్ ఒకప్పుడు
అనంతపూర్ జిల్లా, కరూరు జిల్లా 10 ఏళ్లు వేరుశనగేస్తే 2 ఏళ్లే పంట వచ్చేది. నేను ఎప్పుడు పోయినా ఒకటి అడిగేవాళ్ళు, పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి కూడా తిరిగి రాలేదు, కనీసం దానికైనా సబ్సిడీ ఇవ్వమంటే మొట్టమొదటిసారిగా నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి కరువు వచ్చింది, నీళ్లు లేవు, పశువుల మేపుకోలేమంటే నేనే క్యాంప్ పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి పశువులు కాపాడిన రోజులు. ఈ రోజు అలాంటి అనంతపురం జిల్లా రాయలసీమని ఉద్యానవనంగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు కూడా కాదు, దేశంలో 29 పెద్ద జిల్లాలున్నాయి, రాష్ట్రాలున్నాయి. ఈ రోజు ఎక్కువ పండ్లు పండే ప్రాంతం ఏదంటే మన రాయలసీమ. నా దగ్గర రాష్ట్రంలో 400 లక్షలు మెట్రిక్ టన్నులు పండ్లు వస్తే 225 లక్షల మెట్రిక్ టన్నులు రాయలసీమ నుంచి వస్తున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రోడ్లు బాగు చేశాం, సాగునీరిచ్చాం, పరిశ్రమలు తెస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సోలార్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రాజెక్టులో గ్రీన్ ఎనర్జీ కూడా అంటే పంపుడు స్టోరేజ్ ద్వారా ఎనర్జీ కూడా తయారు చేసి రాయలసీమని ఒక ఎనర్జీ హబ్గా తయారు చేసి కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే దిశగా ముందుకు పోతున్నా. మీరు ఒకసారి చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ? 8 సార్లు పెంచారు. 32,000 కోట్లు వేశారు. 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కరెంటు వ్యవస్థలను నష్టాల్లో కూరకపోయినాయి. ఇప్పుడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు కట్టాలి, అవి కొంచెం కడితే వెసులుబాటు వస్తే తర్వాత ఏం చేయాలో మీ విషయంలో కూడా నేను ఆలోచిస్తాను. ముందు అప్పు వాళ్ళు నా ఇంటి దగ్గర, మన రాష్ట్రం దగ్గర కూర్చున్నారు. అదే సమయంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇరిగేషన్లో పెద్ద ఎత్తున మొన్నే నేను చూశాను. ఒకేసారి 2014-19లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళొస్తే రాయలసీమ, నా రాయలసీమ అంటాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇక్కడే పుట్టా. ఎన్టీఆర్ కూడా రాయలసీమ ముద్దు బిడ్డే. ఆయన పోటీ చేసింది ఇక్కడి నుంచే, హిందూపూర్ నుంచే చేశాడు. ఇప్పుడు వచ్చి నా రాయలసీమ అంటే మనం 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కడాన నేను ఆ రోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెడితే దాన్ని కూడా పక్కదారి పట్టిస్తే మళ్లీ ఈరోజు పని ప్రారంభించి 3 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా పూర్తి చేసే బాధ్యత, కడపలోనే పూర్తి చేసే బాధ్యత నాది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఆ పోలవరానికి శనీశ్వరుడు మారిగా ఆ రోజు మీరు చూస్తే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. అక్కడ డయాఫామ్ వాల్ ఉంటుంది ప్రాజెక్ట్ ని బలపరచడానికి, లేకపోతే నీళ్లన్నీ కింద నీళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటిది సరిగా పరిరక్షించకుండా 440 కోట్ల రూపాయలతో పూర్తయితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టి వరదలో కొట్టుకొని పోతే నేను వస్తానే మళ్ళా దాన్ని పూర్తి చేశాం. మా రామానాయుడు గారి ఆధ్వర్యంలో 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక దుర్మార్గమైన స్వార్థపూరితమైన ఆలోచనతో
440 కోట్ల రూపాయలతో పూర్తయిన దాన్ని అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి డబ్బులను అడుగుతున్నా? మీరు పే చేసే ట్యాక్స్ పేయర్స్ మనీ. కేంద్రం ఖర్చు పెట్టినా ఆ డబ్బులు ప్రజల డబ్బులే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027 జూన్ లోపల పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గోదావరి వల్ల మాకేం లాభం అంటే, గోదావరిలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాలో వాడి, కృష్ణాకు వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ ఉంచి రాయలసీమకి ఇచ్చాం. అందుకే 10 సంవత్సరాలుగా రాయలసీమలో కరువు లేదంటే దానికి కారణం పట్టిసీమ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది దూరదృష్టి. ఆ రోజు మాట్లాడారు, ఎందుకు ఈ ప్రాజెక్ట్ అన్నారు, అడ్డుపడ్డారు, అవినీతి ఆరోపణలు చేశారు. నేను భయపడి ఉంటే ఆ ప్రాజెక్టు వచ్చేది కాదు. ఆ రోజు భయపడి ఉంటే రాయలసీమకు నీళ్లు వచ్చేటివి కాదు, మీ కష్టాలు తీరేటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఆ నీళ్లు తీసుకొచ్చాను కాబట్టి హంద్రి నీవా పూర్తి చేసి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, కరువు జిల్లాలో కియా మోటారు పరిగెత్తిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క పట్టుదల. నీళ్లుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లుంటే పంటలు పండుతాయి, నీళ్లుంటే ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కూడా నేను ఆలోచిస్తున్నాను, నదుల అనుసంధానం జరగాలి, రాయలసీమకు నీళ్లు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి. ఈరోజు 225 లక్షల మెట్రిక్ టన్నులు పండ్లు పండిస్తున్నాం. రాబోయే 4-5 ఏళ్లలో 500 లక్షల పళ్ళు రాయలసీమలోనే పండేట్టుగా చేసే బాధ్యత నాది. ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా చిరునామాగా ఈ రాయలసీమ ఉంటుంది. అలాంటి వదిలిపెట్టి ముచ్చుమర్రు ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది, ఇవన్నీ ఉంటే పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కక్కుర్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈరోజు ఎన్జీటీ స్టాప్ చేస్తే తిరిగి నా మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు మనం చేసిన పనులన్నీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే 5 ఏళ్లలో లేకపోతే చరిత్రలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు జరిగినా దానికి కారణం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది, బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టేవాడు కాదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉంటే కూడా ఆయన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారితో చాలా చనువుగా ఉండేవాడు. అవసరమైతే ఇంటిలోకి ఎంటర్ అయ్యే చొరవ ఉండే నాయకుడు బివి మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జయనాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు నా వెనకన పడేవాడు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో కావాలని వెనకబడి చేస్తే ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా మెయింటైన్ చేయకుండా ఇప్పుడు 44 కోట్లు ఇస్తే తప్ప ఆ నిర్వహణ పనిచేయకుండా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. నేను అందుకే మళ్ళీ నాకు ఎప్పుడు గుర్తుంటాడు బివి మోహన్ రెడ్డి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మా మంత్రిని కూడా మాట్లాడిచ్చా. ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలంటే ఒకటే మార్గం, ఒకటి వేదావతి పూర్తి కావాలి. వేదావతి పూర్తయితే అందరి నీవా నీళ్లు మనం తీసుకుంటే కొంతవరకు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. 2, ఏదైతే ఈరోజు పైన నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో మన తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు
ఎక్కువ నీళ్లు కర్నూలు జిల్లా ఉపయోగించుకోగలిగితే అది శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది. నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఈ కర్నూలు జిల్లా ఒక ఎత్తు. ఇది ఒక సవాలు అయినా అధిగమించి మీకు నీళ్లిచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడే మన రామానాయుడు గారికి చెప్తున్నా, అది పూర్తి చేస్తాం. ఇంకో పక్క రాజోలి బండ మీరు చూస్తే ఇది కూడా ఎప్పటికప్పుడు మనం పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజోలి బండ డైవర్షన్ రైట్ కెనాల్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలనో వర్కౌట్ చేసి దీనిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇది కాకుండా గుండ్రేవల ఇంటర్ స్టేట్ ప్రాబ్లం మనం ఒక్కరే కాకుండా తెలంగాణలో కొన్ని గ్రామాలు మునుగుతాయి, కర్ణాటక కూడా ఉంది. 3 రాష్ట్రాలు అనుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. తప్పకుండా టేకప్ చేస్తా. నా చేతల్లో ఉండే పనులు ఈ రోజే ప్రారంభిస్తా. వేరే రాష్ట్రాలుంటే అవి కూడా కోఆర్డినేట్ చేసి వీలైనంత తొందరలో ఈ పని చేయడానికి మీకు సహకరిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 1942 కోట్లు అవుతుంది. ఆలూరు ఆదోనికి లాభం జరుగుతుంది. 80,000 ఎకరాకు నీళ్లు వస్తుంది. 19లో స్టార్ట్ చేశాను, 16% పూర్తి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా చెడగొట్టారు. అవసరం లేదని పరిస్థితిలో రద్దు చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అధికారం పోతే రాయలసీమలో దగ్గర 120 ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే అవన్నీ రద్దు చేశారు. ₹1 ఖర్చు పెట్టకుండా వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వేదావతి నేనే ప్రారంభించా. మళ్లీ చెప్తున్నా, వేదావతిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉండు తమాషాలాడుతున్నావు. చెప్పాను కదా నీకు ముందే నేను వాయిస్తానని. ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఎవడో ఒకళ్ళు వేస్తారు. అదే మరి ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, మీరు చూసుంటారు. కడాన తీవ్రవాదుల పైన పోరాడాను. నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు. ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా జనజీవన స్రవంతికి రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే బతికే అవకాశమే లేదు. అది నా భక్తి, అది నా కమిట్మెంట్ కూడా. మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లింస్ అంత సోదరులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మక్కాకి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునండి, చేతుల పైకెత్తండి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, సహిస్తారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు.
మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా ఈరోజు, మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా పోయి వచ్చారా ఈ మధ్య? పోయినోడు చేలు పైకెత్తండి. వ్యత్యాసం ఉందా లేదా? అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినట్టు హిట్ అండ్ గో. నాకు పెద్ద మీ సమస్యలు వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. వీళ్ళు పని చేయరు, తప్పు ఉంటే చెప్పరు, సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు. కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు. అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే, సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు. బంగారు పాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు, కానీ బలవంతంగా మామిడికాయలు తోలుకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అంటే రౌడీయిజం, గూండాయిజం. అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా. అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం, గొడవలు చేయడం, ఏదో బలం ఉందని నిరూపించుకోవడం. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి. కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలనా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా. మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు
ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. అవునా కాదా? ఎవరు చేశారు హైదరాబాద్ని? నేనే ఫౌండేషన్ వేశా. ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ, దానికి మణిహారం హైదరాబాద్, దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి కడతాం, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం. ఇవన్నీ జరగాలంటే ఇష్టానుసారంగా అడ్డం పడతా కూర్చుంటే కరెక్ట్ కాదు. ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే సీమలో ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తున్నాం, టెక్నాలజీలో డిఫెన్స్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ తీసుకొస్తాం, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేస్తాం, ఆటోమొబైల్ పెడతాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి పెద్ద ఎత్తున డ్రోన్స్ కూడా తయారు చేస్తాం. ఇవన్నీ చేస్తే ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే ఈరోజు టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్గా తయారైంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఇటీవల కాలంలో మీ అందరికీ ఏ పని అయినా మళ్ళా ఫోన్ చేస్తున్నానా? గవర్నమెంట్ ఫోన్ చేస్తా ఉందా? పెన్షన్ వస్తానే మళ్ళా ఫోన్ వస్తుంది మీకు. ఎవరన్నా లంచం అడిగారా? మీ ఇంటి దగ్గరనే ఇచ్చారా? మీతో మర్యాదగా ఉన్నారా? ఇవన్నీ అడుగుతున్నావా లేదా? నేను కూడా మొదటి తారీఖున పేదల సేవలో పెట్టి నేను రావడమే కాకుండా అందరినీ పంపిస్తున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క పెన్షన్ కార్యక్రమం 33,000 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడుండే ఎన్డీఏ. దీనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. నేను అన్ని సేవలు అడుగుతున్నాను. ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి వస్తున్నాయా? కరెంటు సరిగా వస్తా ఉందా? గుంతల బండ రోడ్లు ఉన్నాయా? లేకుంటే మీ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నారా? ఇలాంటివన్నీ ఒక 30-40 క్వశ్చన్స్ అడుగుతున్నా. ఈరోజు మీరు ఇవన్నీ చూస్తే కర్నూలు జిల్లా గడిచిన ఒక నెల డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 6 వరకు 65.86% పీపుల్ బాగుందని చెప్పారు. ఎమ్మిగనూరు మండలం 64.62, కలుగుట్ల 65.52. ఇది చాలదు. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అందరినీ ఒకటే కోరుతున్నా, నేను చిత్రగుప్తుడి మాదిరిగా మీ లెక్కలన్నీ రాసుకుంటా వస్తున్నా, రికార్డులన్నీ తయారు చేస్తున్నా. మీరందరూ కూడా సమర్థత పెంచుకోవాలి. సమర్థత పెంచుకుంటే నేను మీతో ఉంటా. సమర్థత పెంచుకోకపోతే పెరిగే వరకు మీతో ఎక్కడికక్కడ ముందుకు పోతా. ఈరోజు మీరు చూస్తే కర్నూలు జిల్లా మొదటి సంవత్సరం అంతా కూడా నేను తీసుకున్న డేటా వల్ల మీరు చూస్తే మే నుంచి జూన్ వరకు అన్నా క్యాంటీన్లు 74.1% ఉంది. బాగా జరిగింది. రాను ఆ 74 ఇప్పుడు 82-83%కి పెరిగింది. ఆర్టీసీ సర్వీసులు మొదట్లో 48% పాజిటివ్గా ఉంటే ఈరోజు 44% ఇంకా కూడా నాకుంది. ఆర్టీసీ బస్ స్టేషన్లు సరిగా లేవు. బస్ సర్వీసులు మాత్రం 83%కు బాగా ఉన్నాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది చూస్తే 62 నుంచి 63కే పెరిగింది. దీన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దీపం 63 నుంచి 63లోనే ఉంది. ఎనర్జీ కూడా 58 నుంచి 72కు పెరిగింది. ఇంకో పక్క సర్వే 47 నుంచి 63కు పెరిగింది. గంజాయి 64 నుంచి 73 వరకు పెరిగింది. హౌసింగ్ కూడా 68 నుంచి 68 పెరిగింది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మాత్రం 83 నుంచి 89 వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది.
ప్రతి ఒక్కటి బేరే చేస్తున్నాను. మీకు సేవలు అందించడమే కాదు, ఈరోజు మీరు చూస్తే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని సర్టిఫికెట్లు మీరు తీసుకోవచ్చు. మీ ఫోన్ ద్వారానే ఏ పని కావాలని అడగచ్చు. భవిష్యత్తులో ఫోన్ కూడా ఆపరేట్ చేయని వాళ్ళు ఆ యాప్ కొట్టి మాట్లాడితే అది ఏఐ ద్వారా కన్వర్ట్ చేసి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా మీకు సమాచారం ఇచ్చే బాధ్యత నాది. అది కూడా తొందరలోనే వస్తుంది. ఈరోజు మా ఇంటికి నీళ్లు రాలేదని మీరు చెప్తే నీళ్లు ఇచ్చి మళ్ళా నీళ్లు ఇచ్చారని చెప్పి మీకు మెసేజ్ పంపిస్తా. మీరు మాటల్లో చెప్తే మాటల్లోనే పంపిస్తా, టెక్స్ట్లో పంపిస్తే టెక్స్ట్లో పంపిస్తా. ఆ విధంగా ఆలోచిస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, భవిష్యత్తులో నేను ఇచ్చిన హామీ మీ అందరికీ ఆ రోజు సమిక్షేమం పెద్దపీట వేస్తానని చెప్పాను. పెద్దపీట వేశాను. రెండో అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతా అన్నాను, పెట్టాను. 3 సుపరిపాలన, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఒక్క పైసా ఖర్చు లేకుండా పనులు అయిపోవడం. ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఆయన చేసే పనులు ఆయన చేస్తారు, కానీ పనులు మాత్రం నేరుగా మీరు చేసుకునే పనులు తీసుకొస్తాం. ఇక్కడ నియోజకవర్గానికి వచ్చినప్పుడు టెక్స్టైల్ పార్క్, ఇక్కడే ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ కూడా ఆమోదించాం. 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ కింద 25-26 దీన్ని అభివృద్ధి చేస్తాం. తొందరలోనే ఆమోదం వస్తుంది. 2000 మంది చేనేత కార్మికులకు లాభం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రాజోలి బండ చెప్పాను, అది నేను బాధ్యత తీసుకుంటాం, పూర్తి చేస్తాం. రెండోది పులి కనుమ రిజర్వాయర్ సామర్థ్యం 1.2 టీఎంసీలు మాత్రమే ఉంది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2 టీఎంసీ పెంచి అవసరమైతే 3.2 టీఎంసీలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎమ్మిగనూరు, గోనిగండ్ల ఈ మండలాలకు ఉపయోగపడుతుంది. తప్పకుండా దీనిపైన శ్రద్ధ పెడతాం. గురు రాఘవేంద్ర సివిల్ మెకానికల్ అన్నీ కూడా రిపేర్లు వచ్చాయి. 7 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలన్నారు, 44 కోట్లు చెప్పారు. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి అన్ని రిపేర్లు చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. గాజుల దిన్నెం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మున్సిపాలిటీకి నీళ్లు ఇవ్వాలి. 4.5 టీఎంసీ నుంచి 5.5 టీఎంసీలకు కెపాసిటీ పెంచాలి. పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు గాజుల దిన్నె ప్రాజెక్టు పూర్తి చేసి, ఇది కాకుండా 138 కోట్లతో ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. దానికి సర్వే కూడా చేశారు, తొందరలోనే పూర్తి అవుతుంది. ఇది కాకుండా ఎమ్మిగనూరు ఆదోని మీదుగా కర్నూలు, హోస్పేట, తోరణగల్లు రైల్వే స్టేషన్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇవి కూడా తప్పకుండా చేపిస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే ఎంపీ గారు ఎప్పుడు కూడా కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే కింద దీన్ని కూడా తీయాలని చెప్పి అన్నారు. ఇదొకటి జల్ జీవన్ మిషన్ కూడా భ్రష్టు పట్టించారు. మనకు రావాల్సిన నిధులు కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని క్యాన్సిల్ చేసి మీరు సరిగా సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా నేను టేకప్ చేస్తున్నా. ఇక్కడ అన్ని పనులు చేయగలుగుతాం, కానీ జల్ జీవన్ మిషన్ కూడా పాతవి మాత్రం శాంక్షన్ చేశారు, కొత్తవి మాత్రం బ్యాన్ చేశారు. మనకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వీలైనంత తొందరలో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తాం. ఇంకో పక్క ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొలుగుంట్ల, ఇక్కడే కాకుండా చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో శ్మశానాలు లేవు. దీనికి ఎండోమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అలాంటి భూమి ఇస్తే శ్మశానానికి ఉపయోగించుకుంటామని కోరారు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి శ్మశానాలు ఎక్కడ లేకపోయినా ఇది టాప్ ప్రియారిటీతో పెట్టి, ఎందుకంటే
మనిషి పుట్టినప్పుడు ఎంత గౌరవంగా పండగ చేసుకుంటామో ఆనందంగా ఉంటామో, చనిపోయినప్పుడు కూడా బాధ ఉన్నా వీడ్కోలు కూడా గౌరవంగా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తప్పకుండా శ్మశానాలన్నీ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడైనా పట్టాలు పెండింగ్ ఉంటే ఆ పట్టాలన్నీ కూడా పూర్తి చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరున్నారు, జయ నాగేశ్వరరెడ్డి గారు ఉన్నారు. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం బివి మోహన్ రెడ్డి గారితో ఉండే అనుబంధం, ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల ఉండే ఒక నిబద్ధత, ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. అలాంటి కుటుంబం ఉండే ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో కూడా నేను ఆలోచించేది రాష్ట్రంలో ఇబ్బందులు లేని రాష్ట్రం చేయాలని, ఎవరికి సమస్యలు లేని రాష్ట్రంగా ఉండాలని, మీ ఆదాయాన్ని పెంచాలని నేను ఒకే మాట చెప్పాను. మీ ఆదాయం పెంచడం, మీ ఆరోగ్యాన్ని మెరుగు చేయడం, ఆరోగ్యం మెరుగు చేయడమే కాకుండా ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాం, సంజీవిని ప్రాజెక్టు. రేపు బిల్ గేట్స్ కూడా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మనకు సహకరిస్తున్నాడు, వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నాను. మీ ఊర్లో మీరుంటే ప్రపంచంలో ఉండే వైద్యాన్ని మీ ఇంటి దగ్గర మీకు అందించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది ఆనందం. మనిషి ఎప్పుడు కూడా భయపడుతూ బతికితే భయమే మనల్ని చంపేస్తుంది. ఫ్రీగా ఉంటే మనం 4 రోజులు ఎక్కువగా బతుకుతాం, ఆనందంగా ఉంటాం. అందుకే నేను వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ అంటున్నాను. కొంతమంది ఓసారి సమస్యలు వస్తాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఈరోజు ఆత్మహత్యలు తగ్గాయి. దానికి కారణం ఈ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతులతో ఉంటాం, రైతులను ఆదుకుంటాం. మొన్నే మీరు ఉల్లిపాయలు చూస్తే రేటు పోతే హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒక ఉల్లిపాయలే కాదు, మామిడి, కోకో, పత్తి, టొబాకో అన్నిటికీ ఇచ్చాం. నేను అందుకని వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాను. నేను కూడా ఒక రైతు బిడ్డే, ఒక రైతు కుటుంబంలో పుట్టాను. రాష్ట్రంలో మళ్ళీ ఏ రైతు ఇబ్బంది పడకుండా రైతు జీవితాలు మెరుగు చేసే ఆలోచన నేను చేస్తున్నా. టెక్నాలజీ కూడా తీసుకొస్తా, మీరు సహకరించండి, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా నేను ఆడిటింగ్ చేపిస్తున్నా, ఎందుకు చేశారో అధ్యయనం చేస్తున్నా. తద్వారా ఆత్మహత్యలు నివారిస్తాం. కుటుంబాలకు కూడా కోరుతున్నా, ఓసారి ఎక్కువ అప్పు చేస్తారు, దారి లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మీరు కూడా ధైర్యంగా ఉండాలి. జరిగిపోయింది, తిరిగి రాదు. కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వచ్చేది కూడా ఉండదు. అందరం కలిసి అలాంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చదువుతారు, ఏదో పరీక్షల్లో ఇదైనా లేకుంటే ఎక్కువ చదవాలని భయం వేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నారు. మీరు కూడా పిల్లలకు చెప్పాలి, ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏమీ కాదు, దాంతోనే ప్రపంచం కాదు, మళ్ళా ఒకసారి పరీక్ష రాస్తే మళ్ళీ పాస్ అవుతాం. కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం, ఆ లక్ష్యం ప్రకారం పనిచేద్దాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుందాం. అందుకే P4 కూడా తీసుకొచ్చాను. ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో భాగస్వామ్యంతో నిరుపేదలుంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా డబ్బులున్నోళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి అందరి జీవితాలకు న్యాయం చేయడం నా ఆలోచన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. జై హింద్,